పసునూరి దయాకర్ అయితే మనందరికీ తెలిసింది బీఆర్ఎస్ మాజీ ఎంపీ పసునూరి దయాకర్ జస్ట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినందుకు ఆ బొమ్మను గీసినందుకే అతనికి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ కళను గుర్తించి ఆయన కళలకు ఇజ్జత్ ఇచ్చి ఈరోజు పదవి ఇచ్చినప్పటికీ ఆయన వేరే పార్టీలో పోయి కలిసిండట. కేటీఆర్ అయితే కొన్ని విషయాలు అయితే ట్వీట్ పోస్ట్ పెట్టడం జరిగింది. గదే ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సిగ్గున్న దయాకర్ అన్న సిగ్గు కూడా లేదా? నీ నోట్ల నుండి మాట రాకున్నా నువ్వేం చెయ్యకున్నా కేవలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదటిసారిగా పెట్టింది నువ్వే అన్న అభిమానంతో నిన్ను 2 సార్లు ఎంపీని చేసిన కేసీఆర్ను కాదని నువ్వు పెట్టిన ఆ విగ్రహ రూపరేఖల్ని మారుస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీలో చేరుతావా? పార్టీలు మారడం తప్పేమి కాదు, కానీ నీ కష్టాన్ని, నీ పోరాటాన్ని, నీ గుర్తింపుని చరిత్ర పూటల్లో నుండి లేపేసే పార్టీలోనే చేరుతున్నావు చూడు. అంతకు మించిన దిగజారుడుతనం ఇంకేం రాజకీయ నాయకుడికి. మీలాంటోళ్ళంతా కేసీఆర్కి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తున్నారు. కేవలం స్వామి భక్తి ఒక్కటే ఉంటేనే సరిపోదు, అది ఎప్పుడైనా స్వామి ద్రోహంగా మారుస్తుంది. కాబట్టి తెలివి, మాటకారితనం, సమర్థత చూసి అలాంటి వాళ్ళనే ప్రోత్సహించాలనిగా, నీలాంటి స్వార్థపరుల్ని కాదు అని. అయినా నువ్వు పోయింది మంచిగా అయ్యింది. నీకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కల్వకుంట్ల తారక రామారావు ఇక లాఫింగ్ సింబల్ పెట్టిండు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే జస్ట్ బీఆర్ఎస్ పార్టీలా టికెట్లు ఇవ్వలేదని, టికెట్లు ప్రకటించలేదని ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు జంప్ అయిపోయి ప్రతి ఒక్క నాయకులకు చెప్తున్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉండి దండగా, అది కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ పార్టీలో చేస్తే ఇక్కడ జంప్ అయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, ఎంపీలందరూ ఎవరైతే ఎగిరిపోయిందో వాళ్ళందరూ సన్నాసులే, మీలాంటి వాళ్ళు ఈ పార్టీకి దండగాని కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఒకటి చెప్తున్న తెలంగాణ సమాజానికి, పార్టీలో చూడండి ఈ నాయకులు వీళ్ళకి టికెట్లు ఇవ్వకుండానే వీరు అధికారంలోకి ఉండట్లేదు, టికెట్లు ఇవ్వకుండా పార్టీలోని ఉండడానికి ఇష్టపడతలేరు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూరుస్తారు? కేసీఆర్ చేసింది మంచి పనే. ఇక ఇలాంటి పనికిరాని నాయకులందరిగా నిజాలేందో ఈ ఒక్కసారి ఓడిపోవడంతో ప్రతి ఒక్కరికి అర్థమైంది. దీనివల్ల ఒకటి, పసునూరి దయాకర్ ఏ అసెంబ్లీకి వెళ్ళినా గొంతు చించుకొని మాట్లాడా, లేకుంటే ప్రజల సమస్యల కోసం ఏదైనా పోరాడా, లేకుంటే ఎంపీ గెలిచినందుకు సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్ తీసుకొచ్చాడా? కానీ పార్టీలు బరాబర్ మారుతున్నారు. సిగ్గులేని సన్నాసులందరూ ఈరోజు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఇటు ఆరు రమేష్ అయితే ఏంది, ఈయన ఆరు రమేష్ అయితే ఏంది, ఆ పసునూరి దయాకర్ అయితే ఏంది, ఇంకా చాలామంది లిస్ట్లో ఉన్నారు. వాళ్ళు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఉంటారా ఊడిబీకుతారా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి పార్టీ ఓడిపోయిందని ఆలోచనతోటే వీళ్ళు పార్టీలు మారుతున్నారంటే ఇక ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళు చూడండి. ఇక వారికి ఓటు వేయడం మనకే చాలా పెద్ద తప్పు, అది ముప్పు కూడా. ఎటు మాట్లాడడానికి అధికారం ఇస్తే ఆయనకు పోయి తీరా కాంగ్రెస్ కాలు మోపుతున్నాడు పోయి, ఆ గిట్ల మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళుడేందో, కాంగ్రెస్ బీఆర్ఎస్, మీ పార్టీలో మీరు సావంటారా భయ్, ప్రజలను ఎందుకు ఆగం చేస్తున్నారు?